హాయ్ అండి. హ్యాపీ సండే టు ఆల్. టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలుతో బిర్యానీ చేశానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా! ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని, నెయ్యి వేసుకొని, తర్వాత కొంచెం ఆయిల్ కావాల్సిన ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకున్న తర్వాత బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా! అవన్నీ వేసి లైట్‌గా ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్, పొటాటో, క్యారెట్, గ్రీన్ చిల్లీస్, టొమాటో వీటిని వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర పేస్ట్ కింద చేసుకున్నానండి. అవి కూడా వేసి కొంచెం ఫ్రై చేయాలి. కొబ్బరిపాలు మిక్సీ పట్టి తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ కొబ్బరిపాలు తీసుకున్నాను. 2 గ్లాసు కొబ్బరిపాలు ఆ ఫ్రై అయిన మసాలాలో వేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసి ఆ వాటర్ని మరిగేంత వరకు ఉండాలండి. మరిగిన తర్వాత రైస్‌ని వేసేసుకోవాలి. రైస్ వేసి కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ రైస్‌ని కొంచెం తిప్పి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని చూసుకోవాలండి. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ విజిల్స్ పెట్టాలి. విజిల్స్ 3 విజిల్స్ అక్కర్లా 2 విజిల్స్ అయితే సరిపడతాయండి. నెక్స్ట్ దాంట్లోకి చికెన్ ఫ్రై ఉంటది. బావుంటది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అదిగో ఫ్రెండ్స్ రెడీ కొబ్బరి బిర్యానీ రెడీ అయ్యిందండి. చూస్తున్నారుగా ఎలా ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి కొబ్బరి మిల్క్‌తో బిర్యానీ ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. బాయ్.